సెకండ్ క్వశ్చన్ చూడండి. 21 ఇంటూ -4 ప్లస్ -6 ఈజ్ ఈక్వల్స్ టు 21 ఇంటూ -4 21 ఇంటూ 6 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? -21 ఇంటూ -4 ప్లస్ -6 ఈజ్ ఈక్వల్స్ టు -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6. ఓకే, ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మరి అని అంటే, సేమ్ బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం వీటిని సాల్వ్ చేస్తాము. ఎలా రాస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమి ఇచ్చిండు? -21 ఇంటూ -4 ప్లస్ -6 అన్నాడు. ఓకే, సో -21 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, -4 -6 ఏమవుతుంది? -10. 21 ఇంటూ 10 21 ఇంటూ 10 ఎంత? 210. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఆన్సర్ అనేది 210 రావడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చిండు? ఆర్హెచ్ఎస్లో ఏమి ఇవ్వడం జరిగింది? -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6. ఓకే, సో 21 ఇంటూ 4 అంటే ఎంత? 4 1 0 4 4 2 0 8 84. మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ప్లస్ 84 ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది. 21 ఇంటూ 6 6 6 2 0 12. మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 84 ప్లస్ 126 ఎంత? 210. ఆన్సర్ అనేది ఏమొచ్చింది? 84 ప్లస్ 126 అన్నాడు. 84 ప్లస్ 126 ఎంత? 210. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఈక్వల్ అయింది. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఇదంతా ఎలా సాల్వ్ చేసాం? ఏ ప్రాపర్టీని ఈక్వల్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేసామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అనేది